ఆర్పిఎస్ రిజల్ట్ వాడిన ఫీల్డ్లో ఇప్పుడు ఉపేంద్ర గారు అండ్ వెంకన్న సారు మేడం గారు అక్క వాళ్ళంతా ఫీల్డ్కి వచ్చాము ఇప్పుడంతా కూడా. ఇక్కడ ఈ ఫీల్డ్ చూసిన తర్వాత మొట్టమొదటి ఫీల్డ్ అనుకుంటా అక్కది. అక్క ఈరోజే ఫస్ట్ అక్క ఫీల్డ్కి రావటం ఇన్ని సంవత్సరాల కాలంలో అంతేనాక? ఓకే, అంటే ఈ ఫీల్డ్ చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది అక్క? అంతే అంతేనాక? ఓకే, ఇప్పుడు ఆ తోటలో ఆర్పిఎస్ వాడలేదు, ఇవి ఆర్పిఎస్ వాడింది. ఇది దానికి దీనికి తేడా అనేది ఉందంటారాక? అంతేనా? మరి వెంకన్న సార్ మహిబాద్ జిల్లా మొత్తం తిప్పుదాం అక్క, తిప్పుదామా? ఓకే, జిల్లాలో చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్లకు ఖచ్చితంగా మన ఇల్లు ఒక వేదిక కావాలక్క. మన ఇల్లు ఒక ఆర్గానిక్ కేంద్రం కావాలి, భూమిని కాపాడే ఒక కేంద్రం కావాలి మనది. అంటే భూమి అనేది బాగా దెబ్బతింటుంది. భూమి దెబ్బ తిన్నది అనడానికి కారణం ఏంటంటే ఇంకో అక్కడ కనబడుతుంది మొత్తం టోటల్గా ఇదంతా కూడా బ్లాక్ అనేది ఉంది. ఈరోజు ఎట్లా అనిపిస్తుంది ఉపేంద్ర గారు, మీ రైతు ఈయన జవహర్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? రెడ్డి గారు పర్యవేక్షణ ఎలా ఉంది అనేది మాకు తోట చూడగానే అర్థమైపోయింది. అంతే అంటారా? చాలా కాన్సన్ట్రేషన్ గా మంచిగా జాగ్రత్తగా చేస్తున్నాడు. మిగతా ఇప్పటి వరకు ఉన్న తోటలన్నీ కూడా భూమిని పట్టుకునే ఉన్నాయి, పచ్చదనం అనేది లేదు. చాలా వరకు ఆకు రాలేయడము, పల్చగా ఉండడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మంచి నిండుగా తోట ఇగురు అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది. చాలా బాగా కాపాడుకుంటూ వచ్చారు. నీడ ఉన్నా కానీ చెట్టు పైన ఎలా ఉందో కిందికి కూడా అలాగే ఈక్వల్ గా తోట అనేది పెరగడం జరిగింది. ఇది ఆర్పిఎస్ రిజల్ట్ అనేది చూడండి ఎంత అద్భుతంగా ఉంది అనటానికి ఏంటంటే ఇది చూడండి కంప్లీట్గా మొత్తం టోటల్గా అంతా కూడా ఏంటంటే ఇప్పుడు అంత ఫీల్డ్ మొత్తం తిరిగి రావడం అనేది జరిగింది. అసలు ఎక్కడ చూసినా కానీ ఏంటంటే పచ్చదనం. ఇది మే నెలలో కూడా ఇదే పచ్చదనం ఉండాలి. మే నెలలో కూడా మళ్ళీ ఇదే పచ్చదనం రావాలి. గ్రోత్ ఇదంతా కూడా చూడండి ఎంత మంచి గ్రోత్ అనేది చిన్న చిట్టాకుతోటి రావటం అనేది జరుగుతుంది. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. ఓకే అక్క, నమస్తే. ఈసారి ఫీల్డ్ చేయాలి అక్క మంచిగా. ఓకే.